హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెల్. నేను వీడియో చేసి ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది. లాస్ట్ వీడియో నారి నారి నడుమురారి మూవీ రివ్యూ అనుకుంటా. అండ్ నౌ హియర్ వి ఆర్ విత్ ఫంకీ. సో ఫంకీ మూవీ డైరెక్టెడ్ బై అనుదీప్ కేవి, స్టారింగ్ మాస్కదాస్ విశ్వక్సేన్ అండ్ కాయదు లోహర్. సో ఈ మూవీ ఎలా స్టార్ట్ అయిందంటే 2024 ఎండ్ 2025 స్టార్టింగ్లో విశ్వక్సేన్ అండ్ అనుదీప్ కొలాబరేట్ అవుతున్నారు ఒక మూవీకి అని ఒక న్యూస్ వచ్చింది. అండ్ ఆ న్యూస్ నిజమే అని చెప్పి మన నాగవంశీ అన్న కన్ఫర్మ్ చేశారు కొన్ని ఇంటర్వ్యూస్లో. అండ్ ఆ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత 2025 ఫెబ్ ఆర్ మార్చ్ టైంకి కాయదు లోహర్ని హీరోయిన్ కింద ఇంట్రడ్యూస్ చేస్తున్నామని చెప్పారు. అండ్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. And now here it is in our nearest theaters from Feb 13th 2026. సో ఇంకా మూవీ ఎలా ఉంది అని మనం మాట్లాడుకుంటే నాకు నచ్చింది భయ్య, ఓకే అని చెప్పొచ్చు. బికాజ్ నేను ఏమైతే ఎక్స్పెక్ట్ చేశానో దట్ అనుదీప్స్ వన్ లైనర్స్ కానీ అనుదీప్ స్టైల్ ఆఫ్ కామెడీ కానీ అదైతే ఎక్కడ మిస్ అవ్వలేదు. హీ డిడ్ డెలివర్డ్ హీ స్టైల్. అండ్ నాగవంశీ గారు ఆడియన్స్ని ఫస్ట్ నుంచి ప్రమోషనల్ కంటెంట్లో ఆడియన్స్ని ప్రిపేర్ చేయించింది ఏంటంటే ఈ మూవీలో స్టోరీ ఉండదు, జస్ట్ మీకు అనుదీప్ స్టైల్ ఆఫ్ వన్ లైనర్స్ మాత్రమే ఉంటాయి, ఇంకా అవి ఎక్స్పెక్ట్ చేసే వెళ్ళండి కానీ వేరేవి ఏమి ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళొద్దు అని చెప్పుకుంటూ వచ్చారు. అండ్ సేమ్ అదే ఉంది. ఇంకా ఒక స్టోరీ కానీ ఏముండదు, జస్ట్ సింగిల్ లైన్ దాట్ ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్కి మాట ఇస్తాడు దట్ హీల్ క్రియేట్ అ మూవీ ఇన్ అండర్ సమ్ బడ్జెట్. And due to some external circumstances or due to some budget constraints ఆ మూవీని తను కంప్లీట్ చేయలేకపోతాడు. సో ఎట్ ద ఎండ్కి ఆ మూవీ ఎలా తీయగలిగాడు అన్నది ఒక స్టోరీ మనకున్నది. సో ఈ స్టోరీ నడుస్తున్నప్పుడే మధ్యలో మనకి కామెడీ సీన్స్ అన్నవన్నీ ఉంటాయి అన్నమాట. సో చాలా చోట్ల నాకు ఎలా అనిపించిందంటే సింక్ లేదు సీన్స్కి అన్నట్టు అనిపించింది. అండ్ ఈ మూవీకి ఎడిటర్ నవీన్ నూలి, అది బిగ్గెస్ట్ షాక్ నాకు. నవీన్ నూలి ఈ మూవీకి ఎడిటర్గా ఉన్నాడా అని. బట్ నాకు ఆయన ఎడిటింగ్ చేసినట్టుగా నాకు ఎక్కడ ఆ స్టైల్ అయితే కనపడలేదు. అండ్ మూవీలో చాలా క్యామియోస్ ఉంటాయి. అండ్ క్యామియోస్ వచ్చినప్పుడు ఉన్న సీక్వెన్స్లు చాలా వర్కౌట్ అయ్యాయి. అది ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. అండ్ స్టోరీ ఏం లేదు బ్రో ఇందులో. కాయదు లోహర్ని చాలా రిచ్ అండ్ బ్యూటిఫుల్గా చూపిస్తారు. అండ్ మన నరేష్ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఓకే ఓకే ఉంటుంది. అండ్ ఎందుకు ఓకే ఓకే అన్నానంటే కంపేరిటివ్ టు హిస్ ప్రీవియస్ ఫిల్మోగ్రఫీస్ ఆర్ రీసెంట్గా నారి నారి నడుమురారిలో ఆయన వే ఆఫ్ డెలివరింగ్ డైలాగ్స్కే నవ్వొస్తుంది అనమాట. ఇక్కడ అలాంటి స్కోప్ లేదు అన్నది నా పాయింట్. ఉంటే ఆయన ఖచ్చితంగా డెలివర్ చేస్తారు. సో అండ్ మ్యూజిక్ గురించి మాట్లాడితే సాంగ్స్ బాగున్నాయి సూతింగ్గా వినడానికి. ధీరే ధీరే సాంగ్ అండ్ రటాటా సాంగ్ రెండు చాలా బాగున్నాయి. అండ్ ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయి కానీ అవి ఎందుకున్నాయి మూవీలో అన్నట్టుగా అనిపిస్తుంది మీకు వచ్చినప్పుడు. అండ్ ఇంకా మూవీ గురించి మనం మాట్లాడుకోవడానికి ఏం లేదు బ్రో. బట్ యా, ఒక అనుదీప్ స్టైల్ ఆఫ్ కామెడీని చూసి నేను ఎంజాయ్ చేస్తాను. అండ్ నాకు ఒక హార్ట్ఫుల్గా నవ్వుకుని ఆర్ ఆ స్టైల్ ఆఫ్ కామెడీలో నవ్వుకుని చాలా రోజులైంది అని అనుకుంటే కనుక డూ విజిట్ థియేటర్స్ అండ్ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ ఈ వీడియోని కంక్లూడ్ చేయాలి అంటే ఫంకీ ఆడియన్స్కి కీ అయితే ఇవ్వలేదు కానీ ఇట్స్ ఓకేష్ ఫిలిం. అండ్ ఇది మనకి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అవుతుంది ఇన్ ఫ్యూ మంత్స్. అనుదీప్ ఫిల్మోగ్రఫీస్లో జాతిరత్నాలతో ఒక లెవెల్ మనకి సెట్ చేశాడు. అండ్ నెక్స్ట్ ప్రిన్స్ మూవీ అండ్ నెక్స్ట్ ఫంకీ అని చెప్తాను. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ ఇంకేమైనా మీరు సజెషన్స్ ఇవ్వాలన్నా ప్లీజ్ డూ కమెంట్. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, బై బాయ్, సీ యూ.